షిరిడి సాయిబాబా నియమ నిబంధనలన్నీ హిందూ సనాతన ధర్మంలోనే కొనసాగుతున్నాయని శ్రీ షిరిడి సాయిబాబా ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్ లోపల శ్రీ షిరిడి సాయి ఫంక్షన్ హాల్ నందు శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ రాష్ట్ర కోశాధికారి గోపాల్ను హరిహర్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. షిరిడి సాయిబాబా ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయని, అటువంటి ఆలయాల్లో సాయి సేవకులు సనాతన ధర్మంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇటీవల కాలంలో సాయిబాబాపై అనేక ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. 389/2024 క్రింద గుంటూరులో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ సంస్థ తరపున రాష్ట్ర వ్యాప్తంగా షిరిడి సాయి తత్వ ప్రచారాన్ని నిర్వహించడము. ఇక రెండవ విషయము బాబా తత్వము ప్రేమతత్వం, మానవ సేవయే మాధవ సేవ, బాబా యొక్క సూక్తులను అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్య ఉద్దేశం. అది కాకుండా ఈ యొక్క సొసైటీ ద్వారా నియోజకవర్గ పరిధిలో, జిల్లా పరిధిలో కొంతమంది కార్యకర్తలను ఏర్పాటు చేసి, కమిటీలు ఏర్పాటు చేసి, దీనికి ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.